హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబాస్ పిల్లని. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే పబ్బియ్యం అయితే చేద్దామని అయితే అనుకున్నా. అట్లనే ఇంట్లో కూడా ఏం కూరగాయలు అయితే లేవు. ఉన్న వాటితోటైతే తొందరగా అయితే పబ్బియ్యం అయితే చేద్దామని అయితే అనుకున్నా. ఫ్రెండ్స్, నేనైతే పప్పు కుక్కర్లో అయితే చేస్తున్నా. అందులో అయితే 5 నిమిషాల్లో తొందరగా అయిపోతానని అయితే చేస్తున్నా. ఏంటి ఫ్రెండ్స్, చూపిస్తున్న గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా. అదే గ్లాస్ తోటి సగం పెసరపప్పు అయితే తీసుకున్నా. ఇక నేనైతే ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే చేస్తున్నా. టమాటా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవైతే తీసుకున్నా. అవైతే తాలింపుకైతే వేసిన తర్వాత నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నేనైతే 4 గ్లాసులు అయితే పోస్తే మెత్తగా అవుతుందని 3 గ్లాసుల వాటర్ అయితే పోసినాం. దానిలోకి అయితే పచ్చిపులుసు కూడా వేసినాం. ఇక 4-5 విజిల్స్ వచ్చినాక అయితే తీసుకోవాలి. ఇక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోస్తే ఏంటంటే అన్నం అయితే మెత్తగా అవుతుంది. అందుకనే 3 పోసిన. ఇక అన్నం అయితే మంచిగా పొడి పొడిలాడితే మంచిగా అయితే వస్తుంది. పప్పు బియ్యం అయితే 5 నిమిషాల్లో పప్పు కుక్కర్లు అయితే చేసుకోవచ్చు. జర మీరు కూడా ఎలా ఉందో జర కామెంట్ చేయండి ఫ్రెండ్స్.